నిమిషంలో కిడ్నీ డైట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గనక ప్లాంట్ బేస్డ్ డైట్‌ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా యానిమల్ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అయితే తినొద్దు. పళ్ళల్లో అన్ని రకాలు తినొచ్చు. దీని మీద నేను పుస్తకం రిలీజ్ చేశాను 'గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్'. అది చూడండి. తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ మనం అకాయ్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, అదేవిధంగా పోమ్‌గ్రానైట్ అంటే దానిమ్మ ఇటువంటి పళ్ళన్నీ తినొచ్చు. యాపిల్స్ కూడా కొద్దిగా తినొచ్చు. అలాగే కూరగాయల్లో వచ్చేసి మనం బ్రొకోలీ గాని, ఆకుకూరలు గాని, ముఖ్యంగా గాడ్స్ అంటే ఆనపకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ ఇటువంటి కాయలన్నీ కూడా మీరు తినొచ్చు. గుమ్మడికాయ తినొచ్చు. సో గాడ్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కిడ్నీ పేషెంట్స్ తినండి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా సైక్లిక్‌గా పీరియాడికల్‌గా తింటూ ఉండండి. అలాగే నట్స్ అండ్ సీడ్స్ అన్ని రకాలు కూడా తినొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనం గ్రెయిన్స్‌కి వచ్చేసరికి అన్నం తక్కువగా తినండి. ముఖ్యంగా బ్రౌన్ రైస్ తినే ప్రయత్నం చేయండి. మిల్లెట్స్ తినండి. రోజు ఒకటే కాకుండా సైక్లికల్‌గా తింటూ ఉండండి. బార్లీ తినొచ్చు, ఓట్స్ తినొచ్చు. విధంగా వీటి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అలాగే మాంసాహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. పాలతో చేసిన పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయండి. అలాగే మీరు అంటే గింజలు అన్ని రకాల గింజలు కూడా తినొచ్చు. ముఖ్యంగా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ డైలీ ప్రతిరోజు తప్పకుండా తినే ప్రయత్నం అయితే చేయండి. పాలు తాగే అలవాటు ఉంటే గనక పాలు ఖచ్చితంగా తాగకండి. మీరు ఆల్టర్నేటివ్ మిల్క్స్ ఉంటాయి. అంటే నువ్వుల పాలు, కొబ్బరి పాలు ఇలాంటివి చేసుకొని అప్పుడప్పుడు తాగొచ్చు. అది కూడా రెగ్యులర్ కాదు. అవకాడో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కానీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మీరు తీసుకోవచ్చు. నూనెల విషయంలో ముఖ్యంగా ఎక్కువ నూనె వాడకండి. అసలు వాడకపోతే మంచిది. లైట్‌గా వాడుకోండి. నూనెలు అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. హెర్బ్స్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోండి. హెర్బ్స్ అనేవి మీకు వరం లాంటివి.